ఉంటే చెప్పి పరిష్కరించుకునేదానికి ఈ సమావేశం జరుపుతున్నాము. పంచాయతీలో సమస్యల గురించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటాం. వారికి సంబంధించి మన దగ్గర మండలంలో వర్క్స్ ఏం జరగట్లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం ప్రపోజల్ పంపించాం. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ రిలీజ్ అయితే మన చుట్టుపక్కల ఉన్న మన అడవిలో మొక్కల పెంపకం కానీ మన ఎస్ఎంసీ వర్క్స్ గుంటలు కానీ చికెన్స్ కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రపోజల్ పెట్టాం. అది బడ్జెట్ రిలీజ్ అయితే రేపు మార్చికి లేదా నెక్స్ట్ ఇయర్ చేయాలి. రిపోర్ట్ అంటే సార్ అది మన ఆర్ఎఫ్ఆర్ మీద చేస్తాం. ఆర్ఎఫ్ఆర్ కింద మన ఐటీడీ వాళ్ళకి రాస్తే ఐటీ వాళ్ళకి మా డిఎఫ్ఓ రాస్తే ఇప్పుడు అప్పుడు మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కింద నుంచి రాయడం అది ఐటీడీ వాళ్ళు వచ్చి మన ఎస్సీ కాలంలో వచ్చి సర్వే చేసుకుంటారు. మేము రెవెన్యూ ఐటీడీ వాళ్ళు వచ్చి సర్వే చేసిన తర్వాత ఎవరికి ఎవరు ఎంత ఎంత ల్యాండ్ అయితే వాళ్ళకి ఎస్సీ ఉందో యాజ్ పర్ మనకి ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందో తీసుకొని దానికి ఐటీడీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మేము జాయింట్ సర్వే చేసి ఎవరికి ఎంత ల్యాండ్ అయితే అలాట్మెంట్ చేస్తుందో దాన్ని ఐటీడీ వాళ్ళు మొత్తం సర్వే మ్యాప్ తయారు చేసుకొని దాన్ని మా డిఎఫ్ఓ గారికి పంపుతాం. డిఎఫ్ఓ గారు మొత్తం మన ఎఫ్ఆర్ ద్వారా మేము మళ్ళీ కింద తీసుకొని ఎంత కరెక్ట్గా ఉండలేదు మేము సంతకాలు పెట్టేసి పంపిస్తే ఇప్పుడు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళకి పట్టాల విషయం అవుతుంది. దాని జరిగే విషయాన్ని తెలియజేశారా లేదా? వాళ్ళు వేసుకుంటున్నారు సార్. గత 4 సంవత్సరాల నుంచి ఆఫ్ చేసి మా కంట్రోల్ ఉంది ల్యాండ్ అంతా అంతకుముందు చేస్తున్నారు. చెప్పేది ఏంటంటే గతంలో మేము అందరూ సమాన పంచుకోవడానికి ఆడ ఫ్లాట్ బిల్డింగ్ వచ్చేసి 10 మంది కాకపోతే అప్పుడు ఆఫ్ చేసేసారు సార్. మేము ఆగిపోయినాము. మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ చేశారు. ఈ విధంగా 20 సంవత్సరాల నుంచి మేము ఫాలో చేసుకుంటున్నాము. అది కాల్ చేసుకుంటానని అంటున్నారు సార్. అది రిజర్వ్ ఫారెస్ట్ అండి. రెవెన్యూ అయితే ఇష్టం ప్రతి మీటింగ్లో వాళ్ళు చేస్తున్నారు, అడుగుతారు. మీటింగ్ పైకట్ చేశారు కంపల్సరీగా మేము రావాలి. దానికి మనం ఏం చేయలేము సార్. అది పైకి మన కలెక్టర్ లెవెల్లో వాళ్ళు తీసుకోవాల్సిన అది కింద స్థాయిలో మేమేం చేయలేము. అది ఏంటంటే వాళ్ళు ఐటీడీ వాళ్ళు వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు రిపోర్ట్ రాస్తే బెనిఫిషియర్స్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంత ల్యాండ్ ఉంది, వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళకి ఆర్ఓఎఫ్ఆర్ అప్లికబుల్ అవుతుందా లేదా, అప్లికబుల్ అయితే ఆ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్ అన్ని యాజ్ పర్ రూల్స్ దాని ప్రకారం ఉంటే వాళ్ళకి రికమెండ్ చేస్తారు. కాదనుకుంటా సార్. అదైనా కూడా వాళ్ళకి ఐటీడీ వాళ్ళు కావచ్చు, అది ఐటీడీ వాళ్ళు చేయాలి, కరెక్ట్ కావచ్చు. అక్కడ కూర్చి సర్వే సభకు తయారు చేసిందంటే సభకు నేను తెలియజేసేది 20 సంవత్సరాలు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మన బాయ్కట్ కంపల్సరీగా మీటింగ్ కంటెంట్ కాలేదు. అదే సార్ మేము అక్కడ అదే సార్. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కల్టివేట్ చేయట్లేదు. ఆ ల్యాండ్ కంట్రోల్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళకి అనఫిషియల్గా మనం ఇవ్వలేము సార్. వాళ్ళకి ఏదన్నా చేసే దానికి ఇప్పుడైనా ప్రస్తుతానికి ఓల్డ్ ఫైట్ పెట్టుకునేదానికి అనఫిషియల్గా మనం ఇవ్వలేము. ఎందుకంటే అది కంట్రోల్ మన రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. వాళ్ళకి ఇది ఇవ్వాలంటే ఐటీడీ వాళ్ళ ద్వారా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వగలరు. అది కూడా ఏంటంటే కలెక్టర్ గారు ఐటీడీ వాళ్ళు మేము కాదనుకోలేదు సార్. కలెక్టర్ గారు కాదనుకోలేదు, ఈఎఫ్ఓ కాదనుకోలేదు, కాదనుకోలేదు, ఐటీడీ కాదనుకోలేదు. మీరందరూ కలుసుకొని దానికి వాళ్ళకి తెలియజేస్తే ఇప్పుడు ఓల్డ్ మేము కంపల్సరీగా మేము బాయ్కట్ చేసి మీటింగ్కి రావాలి కాబట్టి వాళ్ళందరికీ తెలియజేసారా లేదా మేము అడిగే ఐటీడీ వాళ్ళు దాన్ని కొనుక్కోవాలి. ఐటీడీ వాళ్ళు బెనిఫిషియల్ లిస్ట్ తయారు చేయాలి.
తయారు చేసి అది కలెక్టర్ గారు పంపిస్తే కలెక్టర్ గారు మాకు పంపిస్తారు. అది వస్తే మేము గ్రౌండ్లో కాదు వాళ్ళు ఎవరెవరు మనం చూపించుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది ఉందా లేదా లోపల ఎకరా 2 ఎకరాలు సంవత్సరం కాదు అనేది వాళ్ళందరి సమక్షంలో చేయాలి. నేను కాదనుకున్నా సార్. అంతకైతే ఇప్పుడు ఇక్కడ సర్వసభ సమావేశంలో తీర్మానం కూడా పనిచేస్తుంది. తీర్మానం కూడా చేసి మేమైతే తీర్మానం చేసి మేము కూడా ఆ తీర్మానం కూడా ఆ తీర్మానం తీసుకుని ఆ తీర్మానం కూడా రాసి మేము చట్టం దాన్ని తీసుకొని కావాల్సింది మేమైనా కలెక్టర్ డిఎఫ్ఓ గారికి ఇప్పుడు ఆ తీర్మానాన్ని కలెక్టర్ గారికి డిఎఫ్ఓ గారికి ఐడెంటిఫై ఆ విషయంలో చేయాల్సిన వాళ్ళకి న్యాయం చేసినట్టు న్యాయం రాలా ఎంతో గారు ఉంటాడు అందరూ ఒక ముఖ్యమైన విషయాలు అయితే మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనకి అదే వర్షాకాలం అంటే వర్షాలు కొంచెం వెనక పడడం వల్ల మనకు క్రాప్ ఏరియాస్ అంతా కూడా ఇప్పుడు మన ట్రాన్స్ప్లాంటింగ్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మండలం మీద అఫీషియల్గా అయితే 10,000 ఎకరాలు ఉండొచ్చు. ఇంకా ఈ ప్రభుత్వ భూములు అవన్నీ కూడా సాగులో చూసుకున్నట్లయితే ఇంచుమించు 20,000 ఎకరాలు దాకా వరి సాగు మనకు వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి కొన్ని చోట్ల ఇంకా ట్రాన్స్ప్లాంటింగ్ అయితే జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది నీటి పారుదల శాఖగా గతంలో ఉండింది. తదుపరి ఇప్పుడు దానిని వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ జల వనరుల శాఖగా మార్చిన తదుపరి ఇప్పుడు నీటి యొక్క వినియోగం, నీటి యొక్క భద్రత, నీటి యొక్క నాణ్యత, నీటి యొక్క పొదుపు అవన్నీ అందరూ తెలుసుకొని ముందు తరాలకి నీటి సమస్యలు రాకుండా సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ ఇబ్బందులు లేకుండా చేసుకునే పరిస్థితులు మన చేతుల్లో ఉన్నాయని ఇప్పుడు వ్యవసాయం మొదలుపెట్టి సాగుబడి జరుగుతున్న కారణంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని, భవిష్యత్ తరాలకి నిల్వ ఉంచుకోవాలని, ఉన్న నీరంతా పైర్లకు పెట్టుకుంటే పశువులు కనీసం పక్షులు కూడా నీళ్ళు లేకుండా పోయే అవకాశం వస్తుందని, అది కూడా మనం గుర్తుంచుకొని ఉన్న నీటిని ఉన్నతంగా వాడుకోవాలని, పంట ఎండకుండా నీరు కావాలి కానీ పంట నిండా నీరు ఉండాల్సిన ఆవశ్యకత లేదు. సెట్ మొత్తం ప్రతి పిల్లవాడికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే మాకు నెక్స్ట్ గర్భవతుల బాలింతలకి మాకు టోటల్ మొత్తం 458 మంది ఉన్నారు. అందరినీ కూడా నమోదు చేసుకొని టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. బాల సంజీవని కిట్ ఇందులో మొత్తం 5 ఐటమ్స్ ఇంటికి టీహెచ్ఆర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్తగా మాకు అంగన్వాడీ స్కూల్స్కి వేటికైతే టాయిలెట్స్ లేవు వాటన్నిటి కూడా కొత్తగా టాయిలెట్ శాంక్షన్స్ వచ్చాయి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సక్షం అంగన్వాడీ అని టోటల్ 26 మొత్తం మనకు ఉండే 78 అంగన్వాడీ సెంటర్లకు గాను 26 అంగన్వాడీ సెంటర్స్కి సక్షం అంగన్వాడీ అని సెలెక్ట్ చేసి వాటికి మన అంగన్వాడీ పరిధిలోనే ఆకుకూరలు అలాగే కూరగాయలు కూడా పండించి మా పిల్లలకి మా పెరటిలో ఆకుకూరలే వాళ్ళకి అందచేయాలనే ఉద్దేశంతో ఒక 26 సెంటర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ కూడా క్రెడిట్ చేసి ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉంది. మనకు వాళ్ళే కూరగాయలు అవి పట్టించి మన అంగన్వాడీ సెంటర్స్కి వాడేలాగా చేస్తున్నారు. ప్రస్తుతం మాకు జరుగుతున్న కార్యక్రమాలు ఇవి. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క బెనిఫిషియరీ కూడా మేము ఆన్లైన్లో యాప్లో ఎన్రోల్ చేసుకుంటేనే ఇండెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్గా మేము ఇండెంట్ ఇస్తుంటే వస్తున్నది.
బట్ ప్రతి బిడ్డకి కూడా ఆధార్ ఉండేలాగా చూసుకోండి. ఆధార్ లేకపోతే ఆ బిడ్డ ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇండియన్ జనరేషన్ కూడా కష్టం అవుతుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఇండియన్ ఎందుకు రావట్లేదు మాకని కొన్ని ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఎవరికైతే ఆధార్ లేదో అందరూ కూడా ఆధార్ ఎన్రోల్ చేయించేలాగా మీరు కూడా ప్రజలకు అందరికీ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. 0 to 6 years మధ్యలో ఎవరికైతే ఆధార్ అంటే బర్త్ సర్టిఫికేట్ ఉండి ఆధార్ లేని పిల్లలు ఉన్నారో మనకి ఎప్పుడు ఇక్కడ డబ్బింగ్ సచివాలయంలో ఎప్పుడు కూడా ఆధార్ తీయబడుతుంది. అలాగే మనకు పల్గొండ సచివాలయంలో కూడా ఎప్పుడు అంటే పీరియడ్ ఏం లేదు, ఎప్పుడైనా సరే మనకు ఆధార్ తీసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళకి ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా అందరికీ ఆధార్ వచ్చేలాగా మీ వంతు మీ తోడ్పాటు అందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అధ్యక్షత వహించినటువంటి ఎంపీ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మండల అధికారికి, ఈ సమావేశానికి చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. విద్యాశాఖలో ముఖ్యంగా మనకి బడుల యొక్క అభివృద్ధిలో నాడు నేడు అనేటువంటి పథకం మన మండలంలో ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు రెండు పూర్తయినాయి. ఫస్ట్ ఫేజ్ పూర్తిగా కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్లో ఇంకొక 64 లక్షలు వస్తే 21 స్కూల్స్ పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. థర్డ్ ఫేజ్లో ఇంకా చేయవలసినవి 24 స్కూల్స్ ఉన్నాయి. అది రిక్వైర్మెంట్ మేము కూడా పంపుతున్నాము. ఇప్పుడు మొత్తం మనకి 71 స్కూళ్ళు ఉన్నాయి. అందులో యూపీ హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కలిపి 24 స్కూల్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేసేదానికి మేము ప్రపోజల్స్ పంపించున్నాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో విద్యాశాఖలో మెగా పీటీఏ అనేటువంటి మీటింగ్ జరిగింది. బడుల్లో ఈ యొక్క విద్యాభ్యాసం ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఒక మెగా సమావేశం నిర్వహించి తల్లిదండ్రుల యొక్క సమావేశంలో కమిటీ సభ్యుల్ని ఎన్నుకొని మన యొక్క అభివృద్ధి గురించి సమావేశాలు నిర్వహించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి కొంత చర్చలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ ఎన్నికైనటువంటి సభ్యులకు కూడా ఒక నిన్ననే ఎస్ఎంసి ప్రతి ఒక్క పాఠశాలలో సమావేశాలు నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు ముఖ్యంగా రాబోయే ఒక 2 నెలల్లో 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. పబ్లిక్ మొట్టమొదటిగా రాసేటువంటి పరీక్షలు. మన మండలం నుంచి 277 మంది పరీక్షలు రాయబోతున్నారు. అందులో తెలుగు మీడియంలో 56 మంది, ఇంగ్లీష్ మీడియంలో 225 మంది. వారికి విజయ దీపిక అనే బుక్స్ కూడా ఈరోజు మన ఎంపీపీ వారి చేతుల మీదుగా ఈరోజు వస్తాయన్నారు. అవి కూడా వస్తే 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బడుల్లో అక్కడక్కడ కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. అవి గతంలో జరిగినటువంటి సర్వసభ సమావేశంలో కూడా ఇక్కడ తెలియజేశాము. ఇంకా కూడా కొన్ని అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకు మేము మళ్ళీ కూడా కొన్ని నివేదికలు తయారు చేసి మీకు ఇస్తామని తెలియజేస్తూ, ఈ మీ యొక్క ప్రభుత్వ బడుల్లో మీ యొక్క ఏదైనా మీకు అవసరమైనటువంటి ఏదైనా తెలియజేస్తే మండల విద్యాశాఖకి మేము వాటిని పరిష్కరించడానికి ఆలోచిస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి ద్వారా ధన్యవాదాలు. కార్యక్రమం అనేది జరిగిన తర్వాత 46 వర్కులు సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది 218 లక్షలతో. వాటిలో ఇప్పటివరకు మేము 19 వర్కులు కంప్లీట్ చేశాము. వాటిలో 13 వర్కులకి బిల్లు కూడా చెల్లించడం జరిగింది. కాబట్టి రాత్రి కలెక్టర్ గారు 7 గంటలప్పుడు మీటింగ్ పెట్టి చాలా అసంతృప్తి వెల్లడించారు. ఇవన్నీ కూడా సంక్రాంతికి లోపు కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టడం జరిగింది. కానీ ఇవన్నీ మనం చేసే పరిస్థితుల్లో కనపడలేదు నాకు. కాబట్టి అందరూ కూడా సెక్రటరీలు కూడా కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకుని ఇవన్నీ సంక్రాంతిలో పూర్తి చేయించగలరని ఆశిస్తున్నాను. కలెక్టర్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు, ఫుల్గా కంప్లీట్ చేస్తే ఆ మండలానికి ఎక్స్ట్రా 50 lakhs గ్రాంట్ కూడా ఇస్తామని చెప్పున్నారు. కాబట్టి
అందరూ దయచేసి యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేస్తారని, చేయించగలరని, సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా డిపార్ట్మెంట్లో జేజేఎం ప్రోగ్రామ్ జరుగుతాం. ఇప్పుడు వరకు ఏదైతే అగ్రిమెంట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేశారో అవన్నీ కూడా కంప్లీట్ చేసి బిల్లు పంపించడం జరిగింది. మిగిలిన వర్క్లు లాస్ట్ టైం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు ఏంటంటే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో బోర్లు వేసి ట్యాంకులు కట్టడం, పైప్ లైన్ వేయడం, నీటికి రాయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ మెయిన్ ఏమైందంటే ఏ ఊళ్ళో ఉన్నటువంటి ఆ ఊళ్ళో బోర్లు వేసే సోర్స్ కాదు, అన్నిటికీ కూడా సస్టైనబుల్ సోర్సు ద్వారా మనం వాటర్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఈసారి కూడా ఎంతో వర్షాలు చాలా పద్ధతి ప్రకారం పడడం, ఫైనల్గా చెరువులు నిండడం జరిగింది. గ్రౌండ్ వాటర్ అయితే బాగానే ఉంది. ఈసారి సమ్మర్ కూడా మనకి పెద్దగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ అట్లా కాకుండా సపోజ్ వర్షాలు పడక ఏదైనా సమస్య వచ్చి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయింది, అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఏ ఊళ్ళో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండకూడదు. సో దానికోసం ఏం చేయాలి? ఆ ఊళ్ళో ఉన్నటువంటి వనరులు కాకుండా సర్ఫేస్ సోర్స్ నుంచి మనం తీసుకొని వాటిని ట్రీట్ చేసి ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనేది మెయిన్ ఎయిమ్ ప్రజెంట్ గవర్నమెంట్. అందులో భాగంగానే లాస్ట్ టైం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ కోసం డీటెయిల్ ప్రాజెక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమైందంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి రాపూర్మలో ఉన్నటువంటి కండ్లేరు రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొని, ఇందులో భాగంగా మన మండలంలో లాస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే 3 OHBR ప్రపోజ్ చేసాం. OHBR మీన్స్ ఓవర్ బ్యాలెన్స్ సర్వీస్ రిజర్వాయర్. అంటే కండ్లేరులో ట్రీట్ చేసినటువంటి వాటర్ని ఆ OHBRకి ఎక్కించడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక OHBR కింద ఎక్కువ ఊళ్ళు రావడం వల్ల అందరూ పోవాలనే ఉద్దేశంతో ప్రజెంట్ ఏం కండిషన్ పెట్టారంటే ఒక్కొక్క ట్యాంక్ కింద 20 నుంచి 30 ఓవర్ హెడ్ ట్యాంకులు వచ్చాడు. అంటే ఒక పెద్ద OHBR కింద OHSRలు ఒక 20 నుంచి 30 లోపల వచ్చాడు. ఆ రకంగా డివైడ్ చేస్తే మనకి 4 OHBRలు వస్తున్నాయి. అందులో ఒకటి దేవుడు అంటే దీంట్లో OHBRలు ప్రపోజ్ చేసినప్పుడు ఎలివేషన్ కూడా చూసుకోవాలి. హైయెస్ట్ ప్లేస్లో పెట్టుకున్నట్లయితే దానికి ఇచ్చినట్లయితే దాని నుంచి బై గ్రావిటీ మిగిలిన అన్ని ఊళ్ళో OHSRలకి ఎట్లాంటి పంపింగ్ లేకుండా బై గ్రావిటీ ఎక్కేటట్టు డిజైన్ చేసుకోవాలి. ఇందులో భాగంగా ఒక OHBR వచ్చి దేవులపల్లి జంక్షన్ దగ్గర, ఇంకో OHBR వచ్చి వెంకటేశ్వరం దగ్గర, ఇంకోటి వచ్చి ఆతుర్పాడు దగ్గర, 4వది వచ్చి లింగసముద్రం దగ్గర, లింగసముద్రము ముప్పు రోడ్డు జంక్షన్ మధ్య. సో దీని ద్వారా మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు ఒక్కొక్క పంచాయతీ డివైడ్ చేసుకుంటూ ఫైనల్గా ఉన్నటువంటి 27 పంచాయతీలో ఉన్న ఊళ్ళని డివైడ్ చేసి దీంట్లో డిజైన్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది రేపు జనవరి 25 కల్లా ఫుల్ షేప్లో DPR సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో అది వచ్చినట్లయితే మనకి ఎంత కరువు వచ్చినా కానీ డ్రింకింగ్ వాటర్ వరకు సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ కంట్లేర్లో ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ కంట్లేర్ మెండకపోయినా కానీ దాంట్లో ఉన్న డెడ్ స్టోరేజ్ నుంచి వాటర్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దాని డెడ్ స్టోరేజ్ ఆల్మోస్ట్ 4 to 6 TMC ఉంటుంది. మనకు అవసరమైతే ఆల్మోస్ట్ ఏది మొత్తం జిల్లా మొత్తం కలుపుకున్నా కానీ అరౌండ్ 2 TMC కన్నా ఎక్కువ ఉండదు. సో దీంట్లో జరిగేది ఏంటంటే తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా 2 కలిపి చేయాలన్నది ఈ మధ్య జరిగినటువంటి డిస్కషన్. కాబట్టి అందరూ పోయిన ఉద్దేశంతో ఫైనల్ మన గూడూరు డివిజన్లో సపరేట్ చేసి ఆ గూడూరు డివిజన్లో మన పాటు వస్తుంది. ఇది జేజీఎంలో అంటే దాని పేరు కూడా ఇప్పుడు కొత్తగా అమృతధారగా మారుస్తున్నాం. సస్టైనబుల్ సోర్స్ నుంచి ఏదైతే వస్తుందో ఇంతకుముందంతా మనం జలజీవన్ మిషన్ అంటున్నాము. దాన్ని ఇప్పుడు సస్టైనబుల్ సోర్స్ నుంచి వచ్చే పేరుని అమృతధారగా నామకరణం చేశారు. ఇది జేజీఎం మిషన్ వచ్చేటికి. అవి కాకుండా ఎన్ఆర్జీఎస్లో CC డ్రైన్స్ మనకి శాంక్షన్స్ అయినాయి. ఫస్ట్ విడత 3 వర్కులు, రెండో విడత శ్రీపురం వరకు 7 వర్కులు. కానీ మనకి ఎన్ఆర్జీఎస్లో ఉన్నటువంటి సమస్య ఏమొచ్చిందంటే ఆర్డర్ డిపార్ట్మెంట్లో 1 lakh మించి చేసేదానికి అప్లోడ్ చేసేదానికి అది వెసులుబాటు లేకుండా జరిగింది. ఇందులో భాగంగా ఆ 1 lakh 50 lakhs వరకు అప్పర్ లిమిట్ చేయండి అని ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. సో అది వచ్చే లేట్ అవుతున్న ఉద్దేశంతో
ఈ మన సీసీ డ్రగ్స్ ఏదైతే వచ్చాయో అవన్నీ కూడా క్యాన్సర్స్ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మనకి అంగన్వాడీల్లో ఎక్కడైతే అంగన్వాడీకి అయితే టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ లేవో వాటికి డ్రింకింగ్ వాటర్కి అయితే 17,000, టాయిలెట్కి అయితే 36,000 లెక్కన మంజూరు చేయడం జరిగింది. ఇవి చిన్నపిల్లలు కాబట్టి త్వరితగతిన చేస్తారని, అట్లాగే గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేస్తారని భావిస్తున్నాము. ఇందులో ఆల్రెడీ మీకు లిస్ట్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఒకసారి చదువుతున్నాను. నాగోలు పంచాయతీలో చన్నసముద్రం, దీనికి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్. పలుగోడు పంచాయతీలో పలుగోడు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కావాలి. ఆల్దుర్పాడు పంచాయతీలో ఆల్దుర్పాడు, దీనికి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్. అమ్ముడూరు పంచాయతీలో అమ్ముడూరు, దీనికి కూడా పోదు. మోపూర్లో వచ్చింది కానీ మోపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ని సచివాలయం మార్చడం జరిగింది కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, దానికి అవసరం లేదు. అట్లాగే దందోలు గ్రామ పంచాయతీలో దందోలు డ్రింకింగ్ వాటర్ ఆ టాయిలెట్. లింగ సముద్రం పంచాయతీలో దిగువలేని సముద్రానికి ఓన్లీ డ్రింకింగ్ వాటర్ అవసరం ఉంది. దిగువలేని సముద్రం ఓన్లీ డ్రింకింగ్ వాటర్. అట్లాగే దిగువలేని సముద్రం అర్జునవాడ బోత్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్. దిగువలేని సముద్రానికి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్. దగ్గోలు పంచాయతీలో దగ్గోలు శాంక్షన్ వచ్చింది కానీ అక్కడ డిలాబరేటెడ్ కండిషన్ ఉంది కాబట్టి అది టాయిలెట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కావాలి. దయచేసి అందరూ సర్పంచులు సెక్రటరీలు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా మీరు గ్రామ పంచాయతీ తీర్మానం పాస్ చేసి కరీంనగర్ని ఎన్నుకున్నట్లయితే వర్క్ చేయగలుగుతాం. అతిపెద్ద అగ్రికల్చర్ సవాలుపడి ఉన్నటువంటి ప్రాంతం టెక్కీ మండలం అనేది గతంలో కూడా చెప్పాను నేను. 6,200 సర్వీసులు ఎక్కడా లేవు జిల్లాలో. దీని తర్వాత వెంకటగిరి రూరల్ మండలం ఉంది, తర్వాత పెళ్ళకూరు. అంటే అంత పెద్ద సాగుబడి ఉంది ఇక్కడ. తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో నేను ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి హాస్పిటల్ దగ్గర ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేశాను. మోపూర్లో ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ ప్రపోజ్ చేశాను. ఎలక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా కూడా కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేసి ఇంకొక 17 ట్రాన్స్ఫార్మర్లు ప్రపోజల్స్ పంపించడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. లేదంటే కొత్త ట్రాన్స్ఫార్మర్ ప్రపోజ్ చేయడానికి. రాబోయే ఈ వేసవి కాలానికి ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ కాలిపోకుండా అధిక లోడు ఈ భారాన్ని తగ్గించడానికి, అందరూ కూడా ఈ కరెంటు సమస్యల నుంచి ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని రకాలుగా నేను ముందు చర్యలు తీసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇప్పటికీ గత జనవరి నుంచి ఇప్పటి వరకు 375 పోల్స్ పైగా రీప్లేస్ చేయించాను. చాలా విలేజెస్లో, అగ్రికల్చర్ ఏరియాస్లో కూడా ఎప్పటికప్పుడు రైతులు ఇస్తున్నటువంటి కంప్లైంట్స్ ప్రకారం వాళ్ళకి ఆ పోల్స్ రీప్లేస్ చేయడం, ట్రాన్స్ఫార్మర్లు అన్ని రీప్లేస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. గత ఒక డిసెంబర్ నవంబర్లో మాత్రం ఎక్కువ ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల ఈ ట్రాన్స్ఫార్మర్ అధికంగా కాలిపోవడం జరిగింది. అదే టైంలో రైతులు కూడా ఎక్కువ క్రాప్స్ పెట్టడం, ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హై లెవెల్లో ఓఎస్టీ లెవెల్లో మేము తీసుకెళ్ళి అవన్నీ కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వితిన్ 72 అవర్స్లో రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేశాము. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఈ పిఎం సూర్య గారు అనేసి ఒక ప్రాజెక్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఆఫ్ పవర్ సప్లై అంటే ఇది జనరేషన్ ఆఫ్ పవర్ సప్లై తగ్గిపోతూ ఉంది. యూటిలైజేషన్ ఆఫ్ పవర్ సప్లై పెరిగిపోతూ ఉంది. కోల్ ఈ సహజ వనరులో ఈ బొగ్గు ఖనిజాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం సూర్య గారు అనేది ప్రాజెక్ట్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇందులో 2 రకాలుగా దీన్ని విభజించారు. ఒకటి ఈ సోలార్ ప్యానల్స్ ఒక గ్రిడ్ అంటాము, ఒక ఇంటి పైన పెట్టుకోవడానికి రూఫ్ టాప్ స్లాబ్ ఉండాలి. స్లాబ్ ఉంటే వాళ్ళకి అది పెట్టుకోవడానికి అనుకూలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 2 రకాలుగా విభజన చేయడం జరిగింది. ఒకటి పీసీఓసీకి సపరేటు, ఎస్సీఎస్టీకి సపరేట్. గవర్నమెంట్ ఏంటంటే ఈ పీసీఓసీకి మాత్రం వాళ్ళకి కాంట్రాక్ట్ లోడ్ ప్లేస్ చేసుకొని దాన్ని డివైడ్ చేశారు. కాంట్రాక్ట్ లోడ్ పీసీఓసీలకి
అంటే మనకి కరెంటు బిల్లులో కాంట్రాక్ట్ లోడ్ ఉంటుంది. ప్రతి సర్వీస్ అప్లై చేసినప్పుడు 1 కిలోవాట్లు 2 కిలోవాట్లు ఇలా మనం లోడ్ అప్లై చేసుకుంటాము. ఆ లోడ్ బేస్ చేసుకొని 1 కిలోవాట్ లోడ్ ఉంటే వాళ్ళకి 85,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాంట్లో సబ్సిడీ గవర్నమెంట్ 30,000 తిరిగి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది. దీనికి 10/10 అంటే 100 స్క్వేర్ ఫీట్స్ స్థలం కావాల్సి వస్తుంది రూఫ్ టాప్ మీద. అదేవిధంగా 2 కిలోవాట్లు కాంట్రాక్ట్ లోడ్ ఉంటే వాళ్ళకి 1,44,000 ఖర్చు అవుతుంది. దాంట్లో గవర్నమెంట్ వెనక్కి మళ్ళీ 60,000 సబ్సిడీ కింద వెనక్కి తిరిగిస్తుంది. 3 కిలోవాట్లు ఉంటే 2,06,000 ఖర్చు అవుతుంది. అందులో 78,000 తిరిగి వెనక్కి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ 4 కిలోవాట్లకి 2,64,000. ఇక్కడ 4 కిలోవాట్ల నుంచి 10 కిలోవాట్ల వరకు సబ్సిడీ కామన్ అంటే 78,000 మాత్రం వెనక్కి తిరిగి జమ చేయబడుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెరిగిపోతుంది. అంటే 4 కిలోవాట్లు అంటే 2,64,000, 5 కిలోవాట్లకి 3,89,000, 6 కిలోవాట్లకి 3,94,000, 7 కిలోవాట్లకి 4,59,000, 8 కిలోవాట్లకి 5,23,000, 9 కిలోవాట్లకి 5,88,000, 10 కిలోవాట్లకి 6,53,000. అంటే 10 కిలోవాట్లు దాటితే అది ఇండస్ట్రీస్ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి సబ్సిడీ ఇవ్వబడదు. అప్ టు 1 నుంచి 1 సర్వే చేయమన్నారు. సర్వే చేస్తున్నాం కరెంట్ డిపార్ట్మెంట్ తరఫున. కరెంటు బిల్లు దాంట్లో ఈ కాంట్రాక్ట్ లోడ్ 1 అంటే 2 కిలోవాట్ కంటే తక్కువ ఉండాలి, 1 కిలోవాట్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే 1 నుంచి 2 కిలోవాట్లు ఎస్సీ ఎస్టీ సర్వీస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సర్వీస్ కాంట్రాక్ట్ లోడ్ ఉంటుందో వాళ్ళకి సర్వే చేయమన్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. దక్కిలి మండలంలో విద్యుత్ అంటే ఇంటికి సంబంధించి డొమెస్టిక్ సర్వీస్కి సంబంధించి 3,226 సర్వీసులు ఉన్నాయి. ఇవి సర్వే చేస్తున్నాం. ఇప్పటికీ 500 సర్వీసులు పైగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత అంటే జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఒక్కొక్క 10కి వెళ్ళి ప్రతి కాలనీకి ఒక టీం లాగా పంపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. దీనికి ఏంటంటే వాళ్ళకి 2 కిలోవాట్లు దాటి ఎస్సీ ఎస్టీలకి ఈ సోలార్ పిఎం సూర్య గారు అనేది వర్తించదు. ఎందుకంటే 2 కిలోవాట్ కంటే వాళ్ళ కాంట్రాక్ట్ తక్కువ ఉండాలి. అలా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సోలార్ పిఎం సూర్య గారు అనేది ఫ్రీగా ఎస్సీ ఎస్టీతో ఫ్రీగా ఆ సోలార్ గ్రిడ్ అనేది ఈ స్లాబ్ మీద అమర్చడం జరుగుతుంది. అంటే 1 కిలోవాట్ అయితే 1 కిలోవాట్కి 100 స్క్వేర్ ఫీట్స్ కావాలంటే 10x10. 2 కిలోవాట్లకి అయితే 15x15 స్క్వేర్ ఫీట్స్ అంటే 15x15 స్క్వేర్. ఆ లెంత్ విడ్త్ చూసుకుంటాం. ఎస్సీ ఎస్టీ కాలేజీలో మేజర్గా అంటే ఈ స్లాబ్ మేజర్గా ఒకే విధంగా ఉంటుంది. అందువల్ల చాలా ఈజీగా దీన్ని చేయొచ్చు. పూలింగ్లకి వాటికైతే పక్కన సైట్ ఖాళీగా ఉంటే అది కూడా ఆ ఖాళీ ప్లేస్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ విధంగా సర్వే చేస్తున్నాము. కాబట్టి మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయండి. ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఈ సోలార్ అనేది యాక్చువల్గా మనకు ఉండే మీటర్స్ అన్నీ కూడా యూనిడైరెక్షన్ మీటర్స్ అనమాట. కరెంటు మీటర్లోకి వెళ్తుంది, మీటర్లో నుంచి ఇంట్లోకి వెళ్తుంది. కానీ ఈ సోలార్ అనేది బైడైరెక్షన్ మీటర్. అంటే సోలార్ నుంచి మీటర్లోకి వెళ్తుంది. ఇది జనరేషన్ తగ్గితే విద్యుత్ శక్తి దాంట్లోకి వెళ్తుంది. కాబట్టి బైడైరెక్షన్ మీటర్ చాలా ఉపయోగకరం. ఒక రోజుకి 1 యూనిట్ నుంచి 6 యూనిట్ల వరకు అది జనరేషన్ ఉంటుంది. 1 కిలోవాట్ అంటే 1 కిలోవాట్ సంబంధించిన గ్రిడ్ అయితే 2 కిలోవాట్లకి 10 యూనిట్ల వరకు జనరేషన్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరం. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ వరకు సర్వే చాలా వేగవంతం చేశాం. ఈ నెలాఖరికంతా దాన్ని కంప్లీట్ చేసి దాన్ని పూర్తి చేసి గవర్నమెంట్కి లెటర్ రాయనున్నాం. అంటే ఇది ఈ నెలలో కూడా గవర్నమెంట్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఈ పిఎం సూర్య గారికి సంబంధించి బిఫోర్ లాంచింగ్ 50% రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని చెప్పారు. ఓకే, అది కూడా కంప్లీట్ చేస్తాం తొందరలో. తర్వాత దక్కిలి మండలం అంటే మనకి అతిపెద్ద అగ్రికల్చర్ సాగుబడి ఉన్నటువంటి ప్రాంతం. దక్కిలి మండలం అనేది గతంలో కూడా చెప్పాను నేను, 6,200 సర్వీసులు ఎక్కడా లేవు జిల్లాలో. దీని తర్వాత వెంకటగిరి రూరల్ మండలం ఉంది. తర్వాత పెళ్ళకూరు అంటే అంత పెద్ద సాగుబడి ఉంది ఇక్కడ. తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో నేను నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ గారికి, ఎంపీడీఓ సార్కి,